హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని దివ్యకాంత్. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను బట్టలు ఉన్నాయండి, చాలా బట్టలు. 4 డేస్ నుంచి వర్షం కురుస్తుంది కదా, ఆ బట్టలన్నీ మేడ్ రాలేదు. ఉతికేసి వాటిని ఆరేసేసేసరికి వాటిని మళ్ళీ తిరగవేయడం అలా అని ప్రాసెస్ అంతా జరిగిందనమాట రోజంతా. అది కూడా ఎండ సరిగ్గా లేదు, 50% ఎండ అండ్ 50% చల్లగా ఉంది. ఇవి ఎప్పుడు ఆరుతాయా బాబు 4 డేస్ నుంచి అనేది ఒకటైతే మైండ్లో ఉంది. కానీ ఎలాగోలా అలా అయితే నేను బట్టలని ఆరబెట్టడం జరిగింది. ఇంకా అయితే మా మెయిడ్ గురించి చెప్పాలండి. అట్లీస్ట్ అవి 4 డేస్ నుంచి బట్టలు ఉతకట్లేదు కదా, వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి తను త్వరగా రావాలి కదండి. కానీ తను త్వరగా అంటే రాలేదన్నమాట. మళ్ళీ ఆ 4 డేస్కి ప్లస్ 2 డేస్ సెలవులు పెట్టిందనమాట. ఇంకెలా ఉందంటే మనం వాళ్ళ కింద పని చేస్తున్నట్టు ఉంది. ఇంకా ఇక్కడైతే నేను వారినియా లేదా అని చెక్ చేసుకోవడం, అన్నీ తిరగవేయడం అనేది జరిగింది. అయితే అవేంటంటే గాలి కూడా వచ్చింది. అంటే అల్పపీడనం అని చెప్పారు కదా, అల్పపీడనం ఆ గాలంతా ఇంకా అయిపోయినట్టుంది. మనకి ఏదైనా సరే అల్పపీడనం వచ్చి తర్వాత గాలులు అనేవి ఇస్తాయి కదా, అన్నీ కింద పడిపోయినాయి. క్లిప్పులు పెట్టాను కానీ ఏంటో కొన్ని క్లిప్పులు మరి ఎవరు తీస్తున్నారో ఏమో, క్లిప్పులు కూడా పోతున్నాయి. ఇక నేనైతే ఇంకా నియర్లీ 5:30 అట్లా టైం వస్తుందన్నమాట. ఇంకా దివ్యకాంత్ వచ్చేస్తాడు. మమ్మీ ఏమున్నాయి స్నాక్స్ అని అడుగుతాడు అనమాట. వాడు కూడా మార్నింగ్ ఎప్పుడో 8:30కి వెళ్ళేసేసి వచ్చేసరికి 6 అవుతుంది. అందువల్ల వాడికి కూడా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఈవినింగ్ వచ్చేసరికి. నేనైతే ఇంకా ఫ్రిడ్జ్‌లో నుంచి ఫ్రూట్స్ అయితే బయటకి తీసేసి కింద పెట్టేసేసానండి. ఇంకేంటంటే ఇక్కడ వుడ్ వర్క్ జరుగుతుందని చెప్పాను కదా, ఇంకా అది ఆ ప్రాసెస్‌లో ఉందన్నమాట. చాలా విసుగ్గా ఉంది. అదిగాక డాబా పైన ఎప్పుడో ఇల్లు కట్టినప్పటి నుంచి స్టోర్ చేసిన పాత సామాన్లు అవన్నీ సదిరించామన్నమాట. అవి ఒకసారి ఊడవాల్సి వచ్చింది. ఇంకా అందుకనేసేసి పని మీద పని ఎక్కువ స్ట్రెస్ పెట్టదలుచుకోలేదు. ఇకైతే నీట్‌గా కడిగిన బండలేలేండి ఇవన్నీ. ఇంకా చక్కగా సర్ఫను ఇంకొంచెం లిక్విడ్ డిటర్జెంట్ వేసి కడిగి తుడిచినవే. అందుకని చెప్పేసేసి ఇక మళ్ళీ దీన్ని ఒకసారి వాష్ చేసుకుందామని చెప్పేసి ట్యాప్ దగ్గరికి తీసుకొచ్చేసేసాననమాట. ఇంకా కడిగేస్తున్నాను. ఇందులో అయితే యాపిల్స్ అయితే తినంలేండి, కావాలి. అందులో కూడా 2 జాంకాయలు తీసాను కదా, 2 జాంకాయలు కూడా తినలేదులేండి. అందులో మేము ఒక జాంకాయ మాత్రమే తిన్నాము. బట్ ఎందుకో కడిగానమాట. ఇంకా వాడికి స్నానం చేయించినట్టు చేయించేసేసాను. దానిమ్మకాయ చూడడానికి అంత లావు అయితే మాత్రం ఉంది, కానీ అన్నీ కట్ చేస్తే దాంట్లో వచ్చేసినటువంటి దానిమ్మ గింజలు మాత్రం చాలా తక్కువ అమౌంట్ వచ్చేసినాయి. ఇంక తర్వాత నేను ఇంకా వీటిని కట్ చేస్తానండి. ఇక్కడైతే నేను ఆల్రెడీ జాంకాయ అయితే కట్ చేసేసానండి. ఇంకా ఆల్రెడీ నీట్‌గా క్లీన్‌గా చేసినవే కదా, దానిమ్మకాయలు అయితే గింజలు తీస్తున్నాను అనమాట. చెప్పాను కదండీ, గింజలైతే తక్కువున్నాయి, కాయ మాత్రం చూడడానికి చాలా లావుగా ఉంది అని చెప్పేసేసి. ఇంకా అయితే మిగిలినటువంటి జాంకాయ ఒకటి, ఆ 2 యాపిల్స్ కూడా తినలేదనమాట. అవి తీసేసేసి ఇంకా లోపల పెట్టేసేసాను. ఇంకా కట్ చేసిన జాంకాయ, దానిమ్మకాయ ఆ 2 మాత్రమే మేము తిన్నామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ అప్పటికి నేను వచ్చేసరికి 5:45 అయిందనమాట సాయంత్రం. ఇంకా అప్పుడే నేను వచ్చేసి అట్లా కూర్చున్నానో లేదో మా బాబు దివికాంత్ స్కూల్ నుంచి వచ్చేసాడు. వాడికి అయితే గులాబ్ జాములు ఉన్నాయి కదా ఇంట్లో. స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. దివికాంత్ స్నాక్స్ తింటున్నాడు. నన్ను ప్రోత్సహించే వాళ్ళలో ఫస్ట్ ఉండేది దివ్యకాంత్. అమ్మ యూట్యూబ్ చెయ్యి, అమ్మ యూట్యూబ్ చెయ్యని అంటాడు. సో ఇందాక చెప్పాను కదండి, నేనైతే బట్టలు 4 డేస్వి అని ఇవన్నీ మడత పెట్టేసేసరికి 1.5 అవర్ పట్టింది. సో ఇల్లు సదరాలన్నమాట. ఇంకా ఎందుకోనండి, నేను స్కూల్ నుంచి దివ్యకాంత్ వేరే స్కూల్కి మారాడు కదా, సర్టిఫికేట్స్ ఇద్దామని వెళ్ళేసేసి ఇంకా రావడం పోవడం, అలానే స్టిక్కర్స్ లేవన్నమాట. స్టిక్కర్స్ అవి తెచ్చుకోవడం వల్ల టిఫిన్ చేయలేకపోయా. బయట నుంచి అయితే టిఫిన్ తెచ్చుకున్నాను. నేను ప్రీవియస్ దివ్యకాంత్ స్కూల్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఇక్కడైతే మేము
చపాతీ తెచ్చుకున్నాం. మీ అందరికీ ఈటింగ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం కదా. ఎవరైనా సరే ఎక్కువ యూట్యూబ్లో ట్రెండ్ అయ్యేవి ఏంటంటే అవి ఈటింగ్ వీడియోసేనండి. మేమైతే ఇంకా చపాతీ తినేసేస్తాము. రోజు అయితే తినంలేండి బయట, ఏదో ఒకసారి మాత్రమే బయట తెచ్చుకుంటాము. ఎందుకంటే ఇంకా అన్హైజీనిక్గా కూడా చేస్తారని ఫీలింగ్ అంతా వస్తుంది. ఇంకా ఎందుకో చేయలేదు. ఇంకా అయితే చపాతీ, పరోటా అండ్ బోండా అండ్ ఆ 3 ఐటమ్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. నేనైతే పరాటా అండ్ చపాతీ తిన్నాను, బోండా తినలేదు. ఇంకా అయితే మజ్జిగ చేసుకుంటే బెటర్ కదా అనుకున్నాను. చాలా రోజుల నుంచి మజ్జిగ తాగట్లేదు. ఇంకా అయితే నేను ఇక్కడ మజ్జిగ చేస్తున్నానండి. పెరుగు తోడేసాను. ఎక్కువ పాలు అనేది వేయించుకోవట్లేదు, ఎందుకంటే దివ్యకాంత్కి పాలు అనేవి పడవు. ఇంకా అయితే మా హస్బెండ్ కూడా పాలు తాగరనమాట. పెరుగు అనేది వేసుకుంటాం కాబట్టి దివ్యకాంత్ బాక్స్లో పెరుగు తీసుకెళ్ళాడు. ఎప్పుడో మార్నింగ్ వెళ్తాడు కదా, ఇంకా పెరుగు తినేసరికి ఇంకా పుల్లగా అయిపోతుంది. సో అందుకనేసేసి నేను లేట్గా తోడేసేసి ఫ్రెష్గా మజ్జిగ చేసుకుందామని అనుకున్నాను. ఇక్కడైతే నేను మజ్జిగ చేస్తున్నానండి. ఇంకా ఇదిగో ఈ స్పూను కొంచెం నీట్గా లేదండి. చెప్పాం కదా, పని వాళ్ళు చేసిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోకపోతే కనుక ఇంకా బయట తెచ్చుకున్న ఫుడ్ లాగే అయిపోతుంది అనమాట. ఇంక పెరుగు వేసేసేసానండి. ఇంకా మజ్జిగ చేస్తాను. దీనికోసం ఎందుకు మీరు మిక్సీ యూస్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే తక్కువ క్వాంటిటీ ఆఫ్ పెరుగు ఉంది కాబట్టి మనం చేసేటప్పుడు మజ్జిగ చినుకులు అండి, అవి కొంచెమే ఉంటుంది. అది ఆ పెరుగు ఆ మజ్జిగ చినుకులు అయితే పడుతూ ఉంటాయి. ఆల్రెడీ ఇంట్లో ఉంది చల్లకావం, బట్ ఇది నేను మా అత్తయ్య గారు ఇలా చేస్తూ ఉంటారనమాట. నేను మా అత్తయ్య గారిని చూసి ఇదేదో బాగుందే అనేసి నేను కూడా ఇట్లా చేయడం అనేది స్టార్ట్ చేశాను. లేకపోతే ప్రీవియస్గా ఇదివరకు నేను చల్లకామే యూజ్ చేసేదాన్ని. ఇంకా అయితే మజ్జిగ చేసేసానండి. వాళ్ళ నాన్నగారు కూడా మజ్జిగ తాగరనమాట. నేనేదో కొంచెం అడుగుతాను అనమాట, బలవంతం చేస్తూ ఉంటాను. తీసుకోను ఇటు ఆఫ్టర్నూన్ బయటే ఫుడ్ తినేసేస్తావు కదా, కొంచెం హెల్త్ పాడవుతుంది అన్నట్టుగా ఇచ్చేసానమాట. అలానే నేను కూడా తాగుతున్నాను. నేనైతే మజ్జిగ తాగేస్తున్నానండి. ఇంకా ఈరోజు కూడా దివ్యకాంత్ని చదివించలేదు, ఎందుకంటే 2 రోజులు బట్టలు ఉన్నాయి. 2 రోజులు కాదు, 4 రోజులు బట్టలు ఒక రోజులో ఉతికేసింది. వాళ్ళకంటే మనకి ఎక్కువ పని ఉంటుంది, మెయింటైన్ చేయాలా, అవి సరి చేసుకొని ఆరేసుకొని. ఇవాళ కొంచెం చదివిద్దాం అనుకున్నా, అది అట్లానే పోయింది. కానీ చదివిస్తాను ఒక 15 మినిట్స్ అన్న కేర్ తీసుకొని. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు అయితే వంట చేసేస్తున్నాం. మార్నింగ్ దివ్యకాంత్కి బాక్స్ కట్టాలి కదా, ఏంటంటే చూపిస్తానండి. దొండకాయ ఫ్రై చేసేస్తున్నాను. వస్తుంది. ఇంకా అదేవిధంగా సేమియా ఉప్మా అయితే చేసేస్తాను. ఇప్పుడైతే దివ్యకాంత్ని స్కూల్కి పంపించేసానండి. ఇప్పుడే ఆటో వచ్చింది. ఇంక నేనైతే నిన్న ఈవినింగ్ సర్టిఫికేట్ తేవడానికి వెళ్ళాను. ప్రీవియస్ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి చేంజ్ అవుతున్నాడు కదా, సో నేను అది తెచ్చానమాట సర్టిఫికేట్. చూపిస్తాను ఉండండి. మీకు ఈ డకోటా స్కూల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ స్కూలు ఏంటంటే పిల్లలకి పాఠాలు చెప్పరండి. ఏందో వాళ్ళకి శాలరీలు అక్కడ టీచర్లకు తక్కువ ఇస్తారు. ఆ టీచర్స్ చదువుకునేది కూడా క్వాలిఫికేషన్ అనేది
వాళ్ళకి 10th అండ్ ఇంకేదో ఇంటికి దగ్గరగా ఉందని వేశాను. కానీ నేను వాడి 4 ఇయర్స్ నేను నాశనం చేశానేమో అనిపించింది. బట్ ఇంటికాడ చదివించుకోవచ్చు కదా అని మీరు కూడా అనొచ్చు. మనము మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు 8:30కి స్కూల్కి వెళ్తే 4:15 దాకా స్కూల్లో ఉంటారండి. ఎంత మన దగ్గర వాళ్ళు స్పెండ్ చేసే టైం కంటే అక్కడ ఉండే టైమే ఎక్కువ. మేబీ మనం 30% చెప్పుకొని వాళ్ళు 70% అనేది చెప్పాలి. ప్రతి స్కూల్ కూడా ఇదే రూల్ ఉంది. 70% ఆఫ్ ద బాధ్యత వచ్చేసి స్కూల్, 30% వచ్చేసి పేరెంట్స్. మేబీ ఆ స్కూల్లో అసలు బుక్లో అయితే క్లాస్ వర్క్లు, హోంవర్క్లు బుక్లు ఉంటాయి కదా, అవి ఒక బుక్ ఉంటే క్లాస్ వర్క్ ఫుల్ అయ్యేదు, ఫుల్ కూడా అవ్వదు, అట్లా మిగిలిపోతుంది అనమాట. విసుకొచ్చేది. మారాలి అనుకున్నాను, చివరిగా మార్చేసేసాను. ఏ స్కూల్లో వేసాను అంటే ఇప్పుడు ఉన్న స్కూల్లో వాడి ఎడ్యుకేషన్ అదే చదువు ఎలా ఉంటుందో చూసి అప్పుడు మీకు చెప్తానండి. బట్ నేను అందాకైతే చెప్పను. దీనికి కూడా అయితే ఈ సర్టిఫికేట్ కూడా చూడండి, సాటిస్ఫాక్టరీ అని రాశారు. మామూలుగా అయితే గుడ్ ఆర్ ఇంకేదైనా పెట్టచ్చు. మా వాడు చాలా డిసిప్లిన్ అయితే మెయింటైన్ చేసేవాడు. బట్ దానికన్నా ఏదైనా పెట్టచ్చు అదన్నమాట. ఇంకైతే ఈ స్కూల్లో అన్నీ తప్పు మార్కులు వేయడం అనేది ఒకటి నేర్చుకున్నారండి ఇక్కడ. ఏంటంటే అన్నీ తప్పు, పిల్లలకి రాకపోయినా కానీ 50 మార్క్స్కి 49 వేసేయడం, 48 వేయడం. కానీ వాళ్ళకి కనుక మన ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 5, 10 వస్తాయండి, అంతకు మించి రావు. ఇదేంటని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే నేర్చుకుంటారు కదా, వాళ్ళు చిన్నపిల్లలు, మనం ఇప్పుడు మార్క్స్ ఎక్కువ వేసి ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా చదువుకుంటారు, అది ఇది అని చెప్పారు. అలా నాకు అసలుకి ఇలాంటి పద్ధతులు ఉన్న స్కూల్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. అందుకే నేను మార్పిచ్చేసేసాను. ఇప్పుడు ఈ వ్లాగ్ను ఇంతటితో ఆపేయాలనుకుంటున్నాను. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు సెలవు మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ బాయ్. పావని దివ్యకాంత్.